హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ భీమశంకర జ్యోతిర్లింగం స్థల పురాణ కథ. ఈ భీమశంకర్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన 6వ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో పూణేకి దగ్గరలో ఉంది. పూర్వం భీముడనే పేరుగల రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో సహ్యాద్రి పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. వాడు ఒకనాడు తల్లిని, అమ్మా, నా తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు, నీవు ఈ కొండ మీద ఒంటరిగా ఉండటానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి తన కుమారుడితో తన కథని ఈ విధంగా వివరించింది. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి. నా మొదటి భర్త విరాధుడు. అతన్ని ఒకప్పుడు శ్రీరాముడు సంహరించాడు. దాని తర్వాత నేను తల్లిదండ్రులతోనే ఇక్కడే ఉండిపోయాను. ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతిక్షుణ్ణి అనేవాణ్ణి తినబోయారు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానినై బిక్కుబిక్కుమంటూ ఇక్కడే కాలం గడుపుతున్నాను. లంకా రాజ్యానికి ప్రభువైన రావణాసురుడి తమ్ముడైన కుంభకర్ణుడు ఒకనాడు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి కుంభకర్ణుణ్ణి, నీ పెద తండ్రి రావణాసురుని దుర్మార్గురైన శ్రీరాముడే సంహరించాడు అని కర్కటి తన కుమారుడితో చెప్పింది. తల్లి మాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని, ఆయన భక్తులను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టు పెట్టాలని పట్టుపట్టాడు. బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదించాడు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను, మహర్షులను బాధించాడు. ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు, అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోని మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి, ఓరి బుద్ధిమాలినవాడా, ఈ జపాలేంటి, ఈ శివ పూజలేంటి, ఇకపై ఈ పిచ్చి పనులు మాను అని గర్జించాడు. అయినా ఆ రాజు ఏమీ పట్టించుకోకుండా శివ పూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి ఒళ్ళు మండింది. పళ్ళు పటపటా కొరుకుతూ కత్తిని తీసి, మూర్ఖుడా, ఏమి మాట్లాడవు, నిన్నే అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచి, రాక్షస రాజా, మనకు కనిపించే చరాచర జగత్తులంతటికీ పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పతిని సేవిస్తున్నాను. నీ గర్జనలు, నీ గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు అన్నాడు. అంతటితో భీముడు మరింత మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని జులిపిస్తూ, ఈ లోకానికి వీడేనా కర్త, వీడేనా రక్షించేది. ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను, తనను తాను రక్షించుకోమను అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. తక్షణమే లింగం నుండి శివుడు ఆవిర్భవించాడు. భీమాసురుడికి శివుడికి మధ్య భీకరమైన పోరు జరిగింది. భీముడు, వాడి అనుచరులు నానా రకాల శస్త్ర అస్త్రాలు ప్రయోగిస్తూ శివుణ్ణి దూషిస్తూ తిట్టసాగారు. కోపగించిన శివుడు రుద్రతాండవం చేస్తూ పాలనేత్రాన్ని తెరిచి భీమాసురుణ్ణి, అతని అనుచరులని అందరినీ భస్మం చేశాడు. అలా లోక కంటకుడైన భీముణ్ణి చంపిన చోట శివుడు భీమేశ్వరుడు అనే పేరుతో ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో వెలిసి పూజలందుకుంటున్నాడు. ఇదే ప్రస్తుతం మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న భీమశంకరం అనే జ్యోతిర్లింగం.